నాకు కొంచెం కథ తెలుసు సినిమా సంబంధించి. సినిమా చూసి ఏం చెప్పాలంటే నేను షాక్ అయ్యాను. కామెడీ లేదు, కమెడియన్స్ లేరు. ఒకసారి కొట్టేశాడు శివ సక్సెస్ శ్రీమంతుడులా. ఓకే, ఈసారి ఏం ధైర్యం అంటే తారక్ ఉన్నాడనే ధైర్యం అతనికి. అంటే మీరు నిజం చెప్తున్నా, నాకు చాలా చాలా ఎమోషనల్ కనెక్షన్ తారక్తో. తారక్ ఎలా అనుకున్నా ఐ ఫీల్ లైక్ నిజంగా అంటే ఓకే అంటే ఓకే సినిమా బాగుంది, డెఫినెట్గా బాగుంది, నాకు నచ్చింది. నేను తారక్ కాల్ చేశాను, బాగుంది తారక్. కానీ ఇట్స్ లైక్ ఏ రేంజ్కి వెళ్తుంది సినిమా అంటే మళ్ళీ అంటే ఐ థింక్ ఒక అంటే ఎంతవరకు ఆగిపోతుంది నాకు కొంచెం అంటే ఏదో ఒక చిన్న లోపల డౌట్ ఉందన్నమాట. డెఫినెట్గా డౌట్ ఉంది. కానీ ఒక్కసారి రిలీజ్ అయ్యి బ్లాస్ట్ అయిన తర్వాత ఐస్ మొత్తం బ్రేక్ అయిపోయింది. నిజంగా తారక్కి ఇలాంటి అవకాశం వస్తే ఎలా కొడతాడో ప్రూవ్ చేసింది. అంటే ఆదిలో డైలాగ్ ఉంటుంది, చిన్న తొడగొట్టు అని. నా నోట్లోంచి ఈ మాట వింటే మీకు వేరేలా ఉండొచ్చు, కానీ తారక్లా స్మైల్ చూడాలంది నాకు నిజంగా. 100 కోర్స్ కొట్టినప్పుడు డెఫినెట్గా ఆ స్మైల్కి ముందున్న స్మైల్కి డిఫరెన్స్ ఉంది. ఐ నో దట్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ బాట్ మై ఫ్రమ్ హార్ట్. అలాగే నేను డైరెక్టర్గా శివ గురించి ఒక మాట చెప్పాలి. అంటే ఇప్పుడు ఫన్ యాకర్లా, కామెడీ యాకర్లా సినిమా తీయడానికి అంటే అని నమ్మే వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా తను దారి చూపించాడు. ఇది కొంచెం అతిశయోక్తిగా ఉండొచ్చు, కానీ మీకు సినిమా చరిత్రలో శివ ముందు శివ తర్వాత ఎలా చెప్తారో, కమర్షియల్ సినిమా చరిత్రలో డెఫినెట్గా కొట్టాల శివకు ముందు శివ తర్వాత అని చెప్తారు. అందులో నో డౌట్. డెఫినెట్గా వీ ఫాలో యువర్ ఫుడ్ స్టెప్స్. సీరియస్లీ నాకు అంతా బాగా ఇన్స్పైర్ చేశాడు శివ అనేది. ఇక మా ప్రొడ్యూసర్స్ చాలా ఆనందంగా ఉంది ఇట్లా కంటిన్యూస్గా సెంచరీలు కొట్టడం అనేది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ ఆ ప్రొడక్షన్లో సినిమా చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్స్ టు ఆల్. ఎవరికి ఏం చెప్పినా ఏమన్నా మర్చిపోయి ఉంటే కనుక థ్యాంక్స్ అండి. మీ అందరికీ థ్యాంక్స్ ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు.